ఏపీ ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలుపై కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాల అమలుపైన చర్చ జరిగింది. ఈ సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు సూపర్ 6 హామీలిచ్చారు. వాటి అమలు దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు సూపర్ 6 హామీల అమలు దిశగా మంత్రివర్గంలో చర్చ జరిగింది. మహిళలకు ఇచ్చిన హామీల్లో దేన్ని ముందు అమలు చేయాలన్న అంశంపైన చర్చించారు. ఉచిత వంట గ్యాస్ పథకం, ఉచిత బస్సు సౌకర్యం రెండిట్లో ఏది ముందు అమలు చేయాలనే దానిపైన మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ఉచిత వంట గ్యాస్ పథకానికే మొగ్గు చూపారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని వచ్చే దీపావళి నుంచి అమలు చేయాలని, 4 నెలలకో సిలిండర్ చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. దాని తర్వాత తల్లికి వందనం పథకాన్ని, ఆ తర్వాత తల్లికి వందనం పథకాన్ని అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో వచ్చే సంక్రాంతికి ఒక పథకం, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మరో పథకం అమలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లో ఏటా 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని నాడు కూటమి నేతలు హామీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం మంత్రి లోకేష్ ఈ పథకంపైన అందరి అభిప్రాయాలను తీసుకుని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అమలు చేస్తామని వెల్లడించారు. దీనిపైన ఇప్పటికే వైసీపీ విమర్శలు చేస్తోంది.